కోర్చాడట. కొన్నిసార్లు దిగంబరత్వం అంటే వేసుకోవడానికి కూడా ఏం లేవట, బట్టలు లేవు. తినడానికి ఆహారం లేని ఎన్నో దినాలు గడిపాడట. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని దుఃఖాలు, అయ్యో సాతాను యొక్క ఆటుపోట్లకి నిలబడుతూ ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాడు ఏంటో తెలుసా, ఇలాంటివన్నీ నీ మీదకి వస్తే ఎప్పుడూ సాతాను యుద్ధమే యుద్ధమే యుద్ధమే. అయితే అలాంటి యొక్క సందర్భంలో నీ బలం ఎంతో, నీ బలాఢ్యం ఎంతో నువ్వు దేవునికి కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిందల గుండా వెళ్ళబడుతున్నప్పుడే, నువ్వు శ్రమల గుండా వెళ్ళబడుతున్నప్పుడే, నువ్వు శోధనల గుండా వెళ్ళబడుతున్నప్పుడే, నువ్వు వ్యాధుల గుండా వెళ్ళబడుతున్నప్పుడే, నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందుల గుండా వెళ్ళబడుతున్నప్పుడే దేవుని సన్నిధిలో ఆత్మలో నిలబడి నీ విశ్వాస బలమెంతో నువ్వు కనపరచాలి, నీ ఆత్మ బలమెంతో నువ్వు కనపరచాలి, నీ భక్తి బలమెంతో నువ్వు కనపరచాలి, నీ యొక్క నమ్మకము దేవుని పట్ల ఎంతుందో నువ్వు కనపరచాలి. నీవు కేదారు వలె బలాఢ్యుడిగా దేవుని సన్నిధిలో నిలబడి. హల్లెలూయా, హల్లెలూయా.